అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఇండ్లలో చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో స్థానిక ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత ఖర్చులతో 22 వార్డులకు 40 ట్రాక్టర్లు 80 మంది ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రమంతటా మున్సిపల్ కార్మికులు గత 2 వారాలుగా సమ్మె చేస్తుండటంతో తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే దృష్టికి తేవడంతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తాము కార్మికులు చేస్తున్న నిరసనకు వ్యతిరేకం కాదని ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సొంత ఖర్చులతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలను దృష్టిలో పెట్టుకుని చెత్త సేకరణ చేపట్టడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి రాజకీయ స్వలాభం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఇతర పార్టీ నాయకులకు కూడా సహకరించాలని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్రమంతా మున్సిపల్ కార్మికులు గత 12-13 రోజుల నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కోరికల కోసం. దానివల్ల తాడిపత్రి మున్సిపాలిటీలో చెత్త సేకరణ చేయకోకుండా కనీస వసతులు నీళ్లు కూడా వదులుకోకుండా అడ్డుపడుకుంటూ కేవలం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజల కోరిక మేరకు మేము వీధుల్లో తిరుగుతుంటే చెత్త సేకరణ నీళ్లు రావడం లేదనేది కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతి వార్డు నుండి మా ఆఫీస్ దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మేము కార్మికులకు వ్యతిరేకమైతే కాదు, కానీ ప్రజలు అవసర దృష్ట్యా వాళ్ళ ఇబ్బందుల దృష్ట్యా ఎక్కడ ఏ విధులకు పోయినా కూడా ఆ చెత్త మీద బజార్లో వేసిన చెత్త మీద దోమలుండి ఏదన్నా ఆరోగ్య పరంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ఈరోజు చెత్త సేకరణ పెట్టడం జరిగింది. మేము ఈరోజు రేపు ఈ స్ట్రైక్ అయిపోయేంత వరకు ఈ చెత్త సేకరణ కార్యక్రమం అయితే మేము ఖచ్చితంగా చేస్తాము. ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేయడం తప్ప దీంట్లో ఎలాంటి రాజకీయ స్వలాభం అయితే లేదు. దీనికి అందరూ కూడా ప్రజలు, ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులు కానీ అందరూ సహకరిస్తే కూడా మంచిదనే భావంతోనే ఈ కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా కేవలము మేము పంపించే ట్రాక్టర్లు ఇక్కడ నుండి పోయే కూలీలే కాక వార్డులలో ప్రజలు కూడా మీరు సహకరించాలా. సహకరించి మీరు ఆ ట్రాక్టర్ వరకు మీ దగ్గర ఉండే చెత్త తీసుకొచ్చి ఈ 10 రోజులు వాళ్ళు ఎప్పుడైతే స్ట్రైక్ విరమించేంత వరకు మీరు సహకరిస్తే మంచిదని తాడిపత్రి ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.